ఎప్పుడు చేసుకునే చపాతీలా కాకుండా ఒకసారి ఎగ్ రోల్ ఎలా చేయాలో చూద్దామా? యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి ఎగ్స్, ఆనియన్స్, క్యారెట్స్ అండ్ బటర్ అనమాట. కావాలంటే మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. ఫస్ట్‌గా ఒక పాన్ తీసుకొని పాన్‌లో కాస్త బటర్ హీట్ చేసుకున్న తర్వాత ఎగ్‌ని 2 ఎగ్స్ తీసుకున్నాను కదా! దాంట్లో కాస్త ఉప్పు, కాస్త కారం వేసుకున్నాను. తగినంత కారం వేసుకొని వాటిని కొంచెం మిక్స్ చేసుకొని ఇలా హీట్ అయిన పాన్ మీద అనేది వేసుకోవాలి. తర్వాత ఒక చపాతీని తీసుకొని ఎగ్గు దాని మీద ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత దాని మీద కాస్త ఆనియన్స్, ఇంకోండి నేను కట్ చేసిన ఆనియన్స్ చూపిస్తున్నా కదా! ఆనియన్స్ కాస్త యాడ్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ కూడా అనమాట. క్యారెట్‌ని కూడా స్లైస్‌గా కానీ లేకపోతే తురుము కూడా పట్టుకోవచ్చు క్యారెట్‌ని. పట్టుకున్న తర్వాత మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను క్యాప్సికమ్ యాడ్ చేయట్లేదనమాట. ప్రతి ఇంట్లో సాస్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా! సో, సాస్ అనమాట. సాస్ కొంచెము మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే మైనీస్ యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను మైనీస్ లైట్‌గా యాడ్ చేస్తున్నాను. చూసారా? ఇప్పుడు దాన్ని రోల్ చేసుకుంటే ఎగ్ రోల్ రెడీ అయిపోతుందనమాట. మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.